నమస్తే వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. ఇండియాలోనే మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ అని ఎవరిని అడిగినా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటారు. మరి ఇందులో ర్యాంక్ సాధించడం సాధ్యమా అంటే సాధ్యం అని చెప్తున్నారు యూపీఎస్సీ ఎక్స్పర్ట్, తక్షశిల ఐఏఎస్ అకాడమీ మరియు తక్షశిల ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ ఫైన్ అండి. సార్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ సాధించాలనేది చాలా మందికి కలగా ఉంటుంది. సరే, ఇందులో ర్యాంక్ సాధించాలంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుందో తెలియజేయండి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషను ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, అలాగే ఇంటర్వ్యూ అనేది 3 స్టేజెస్లో ఉంటుందండి. ఈ 3 స్టేజెస్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని ఇది ఒక ఇయర్ లాంగ్ పట్టే ఎగ్జామ్. ప్రిలిమ్స్ అనేది మే జూన్లో జరుగుతుంది, మెయిన్స్ అనేది సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతుంది క్లియర్ చేసిన వాళ్ళకి. అలాగే మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి డిసెంబర్ జనవరిలో రిజల్ట్స్ వస్తే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఇంటర్వ్యూస్ జరిగి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ఇయర్ లాంగ్ సైకిల్ ఉన్న ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే దానికి ఓన్లీ ఏజ్ లిమిట్స్ అలాగే ఎలిజిబిలిటీ గవర్నమెంట్ ఓన్లీ రెండు ఎలిజిబిలిటీస్ పెట్టింది. ఒకటి, ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి, అలాగే 21 years ఆఫ్ ఏజ్ అటైన్ అవ్వాలి. ఈ 2 ఎలిజిబిలిటీస్తో ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే 21 years నుంచి 32 years వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళు 6 attempts ఇవ్వచ్చు. 21 years నుంచి 35 years వరకు ఓబీసీలో 9 attempts ఇవ్వచ్చు. 21 నుంచి 37 వరకు రిజర్వ్డ్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీస్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వచ్చు. సో ఈ ప్రాసెస్లో ఇంత మెటికులస్ ఎగ్జాము, ఆల్ ఇండియా లెవెల్లో ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10 lakh members అప్లై చేసే ఎగ్జాము ఓన్లీ 1000 పోస్ట్స్ మాత్రమే ఉండేది. ఆ 1000 పోస్ట్స్ కూడా ఓన్లీ ఐఏఎస్లు కాదు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఏఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో ఐటీ అండ్ జిఎస్టీ కావచ్చు, లేదా రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, ఇందులో ఐఆర్ఏఎస్, ఐఆర్పిఎస్, పర్సనల్ సర్వీస్, ఐఆర్టిఎస్, ఈ సర్వీస్, ఇలా గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్లో 24 సెక్టర్స్లో ఉన్నది 24 కేటగిరీస్లో ఉన్న 1000 పోస్ట్స్ అనమాట. ఈ 1000 పోస్ట్స్ 24 కేటగిరీస్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు కలిపి అరౌండ్ ఒక 400 to 500 ఉంటాయనుకోండి. సో వీటి గురించే ఆల్ ఇండియా మొత్తం క్రేజ్ చూపించి సంవత్సరాల తరబడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. సో ఇంత కాంపిటీషన్ ఎగ్జామ్కి డిఫరెంట్ లెవెల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలామంది గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ ప్రిపరేషన్ మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవేర్నెస్ పెరగడం వల్ల ఇంటర్ డిగ్రీ స్థాయి నుంచి కూడా ఈ ప్రిపరేషన్కి రావడం వల్ల కాంపిటీషన్ని తట్టుకునే కెపాసిటీస్ ఈ 21-22లో ఫస్ట్ అటెంప్ట్లో ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలామంది రెడీ అవుతున్నారు. సో ఇంత మెటికులస్ ఎగ్జామ్కి డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ స్పోర్ట్ అయినా, దేనికైనా కావాల్సిన బేసిక్ ఎలిజిబిలిటీసే సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, పెర్సివరెన్స్ ఉండాలి, లాంగ్ డ్యూరేషన్ అవర్స్ చదివే పేషెన్స్ ఉండాలి. సో ఇవన్నీ చేసుకుంటూ ఎగ్జామ్ యొక్క టెక్నిక్స్ మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఈ మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎగ్జామ్లో ఆన్సర్లో ఎలాగా ఆర్టికులేట్ చేయాలి అనే ఒక స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ రోజు న్యూస్ పేపర్ చదివి న్యూస్ పేపర్ని కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఇష్యూస్ని ఫాలో అవుతూ వాటిని మన ట్రెడిషనల్ ఆన్సర్స్లో ఎలాగ లింక్ చేసి రాయాలి అనే ఒక ఎక్స్పర్టీస్ని మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. Like and subscribe Eagle Media Works.